తమ వార్తను తామే ఖండించుకున్నాయి ఆంధ్రజ్యోతి. ఆ మధ్యన ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే సాక్షిలో అమరావతి ప్రాంతం నీట మునిగింది అంటూ ఫోటోలు వేశారు. హైకోర్టుకి వెళ్ళే దారి ఎట్లా మునిగింది, లేకపోతే చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళే దారి ఎట్లా మునిగిందని. అప్పుడు సాక్షిలో ఈ ఫోటోలు వేస్తే దానికి వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఏం హైలైట్ చేసింది, అక్కడదే ఇంకొక వైపు నుంచి ఫోటో తీసి అబ్బాయి అక్కడేం లేదు ఇదంతా దొంగ కథనాలని రాసింది. ఇవాళ అసలు నిజం లోపల పేజీల్లో జాగ్రత్తగా రాసుకొచ్చింది. ఎలా అంటే కృష్ణానది ఒడ్డు నిబంధనలకు విరుద్ధంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం పేరిట నిర్మించిన భారీ భవంతి సహా మరికొన్ని భవన నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసిన కె రవి మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిందంట. ఏంటి ఈయన చేసిన పాపం అంటే జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. నదీ పరివాహక చట్టాలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన వాటిని అడ్డుకోలేదన్న అభియోగాల మీద విచారణకు ఎంక్వైరీ అథారిటీని నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. గత